శ్రీజగన్నాథాయ నమః. త్వయి సుప్తే జగన్నాథ జగస్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధ్యేత తస్సర్యం సచరాచరం. సర్వజీవుల హృదయాల్లో ఉంటూ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఓ జగన్నాథ, నీకు నమస్కారం. భక్తుల దగ్గరికే భగవంతుడు అన్నట్టుగా పూరిలో రథయాత్ర జరుగుతుంది. దేవాలయ గర్భగుడిలోని మూలమూర్తులైన శ్రీకృష్ణ, సుభద్ర, బలరామ కలప విగ్రహాలను దేవాలయం నుంచి బయటకు తీసుకొచ్చి రథాల మీద అందంగా అలంకరించి ఊరేగిస్తారు. ఇది పూరిలో ఉండే సాంప్రదాయం. కులమతాలకు అతీతంగా భక్తుల దగ్గరికే భగవంతుడు వెళ్ళి ప్రేమమూర్తిగా పలకరిస్తున్నట్లు ఈ రథయాత్ర కొనసాగుతుంది. ప్రతి రథానికి 9 మంది పరివారక దేవతలు, ఒక రథసారథి, 4 గుర్రాలు ఉంటాయి. జగన్నాథుని రథం పేరు నందిఘోష, ఎరుపు పసుపు రంగులో ఉంటుంది. సుభద్ర రథం పేరు దర్పదలన, ఎరుపు నలుపు రంగులో ఉంటుంది. బలరాముని రథం పేరు తలధ్వజని, ఎరుపు నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రథాలు 3 భక్తుల కోలాహలం, వివిధ వాయిద్యాల వాదనల మధ్య పూరీ జగన్నాథ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండుజా వనానికి చేరతాయి. దీన్ని ఘోషాయాత్ర అంటారు. ఇది చేరడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. మళ్ళా తిరిగి దశమి రోజున బయలుదేరి ఆ రాత్రి పూరి ఆలయానికి చేరుకుంటాయి. ఆలయానికి రథాలు తిరిగి రావడాన్ని బహుదాయాత్ర అంటారు. ఏకాదశి నాడు రథాల్లో ఉన్న మూలమూర్తులను ఆలయ సాంప్రదాయంగా పూజలు చేసి అనేక ఆభరణాలతో అందంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశి నాడు మూలమూర్తులను రథాల్లోంచి గర్భగుడిలోని సింహాసనం మీదకు తీసుకెళ్ళి పూజలు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దీంతో రథయాత్ర పూర్తవుతుంది. రథారూఢో గచ్చన్ పదిమిలిత భూదేవ పటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదం ఉపాకర్ణ్య సదయః దయా సింధు బంధుః సకల జగతా సింధు సుతయా జగన్నాథస్వామి నయన పథగామీ భవతు మే. సర్వం జగన్నాథం. జై శ్రీరామ్.